100 రోజులు అవుతుంది కదా, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉంది. మంచిగా ఉంది. కొంత గరం గరం అవుతారు అక్కడక్కడ 6 గ్యారెంటీలు అంటే మళ్ళీ ఇగో ఆలేరు జనగామ చేన్లు ఎండిపోయినాయి. మా కేసీఆర్ సారు మాజీ మంత్రి ఇలా వాళ్ళ ఊళ్ళోకి పోయి అన్ని ఒక్కలా చూపిస్తూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి అక్కడ చూస్తలేడా? జనగామ దిక్కు నడుస్తున్నది. మనం ఇది చూస్తున్నాం అది చూస్తున్నాం, కానీ నేను తెలంగాణ పేపర్ చూస్తున్నా, ఇది చూస్తున్నా, అది చూసి మళ్ళీ వేస్తున్నా. నమస్తే తెలంగాణ అవుతావా పేపరు? అవును, కరెక్టే వస్తాయా వార్తలన్నా? మస్తు వస్తాయి. మంగళ షాపులో వస్తాడు. నువ్వు వేసుకోవా నమస్తే తెలంగాణ పేపర్? వేసుకోవా? వేసుకోను. ఎందుకు? అది పుక్కడికి వస్తుంది, అది పేపరే అమ్మరు. ఫ్రీగా వేసిపోతారా? అవు ఫ్రీ వేసుకపోకడా మళ్ళీ కేసీఆర్ వాళ్ళ చేన్లు ఎండిపోతే ఆయనకి ఏం అవసరం? ప్రత్యేకంగా ఊళ్ళలో దొరకపోయి చూపిస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్. అట్లున్నది. ఇక మొన్న ఎవరికి వేసినవి అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? రేవంత్ రెడ్డికి వేసిన. రేవంత్ రెడ్డికా? మీ ప్రసాద్, గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్. ప్రసాద్ కు వస్తుండా మీ స్పీకర్? వచ్చిపోతుండా? మెత్తికు ఆనంద్ గీతమాట ఏనియకపోయి వద్దన్నారా? ఏమనిపిస్తుంది మార్పు వచ్చిన తర్వాత? మంచిగానే అనిపిస్తుందా? ఏం మంచిగా లేదు. ఏం మంచిగా లేదనే కేసీఆర్ ఉంటే అయిపోతుండేనా? ఇక మంచిగా అంటే ఇగో వాడు చేసిండు ఇంట్లో ఏమి వచ్చిందంటే కవిత వచ్చింది. అవి ఏమిటి అంటారు ఇప్పుడు. ఇంకోటి కాళేశ్వరం ఎక్కడ పోయాను మా పూర రేవంత్ రెడ్డి వచ్చినాక కాళేశ్వరం పూర మధ్య మర్చిపోయారు కదా. ఏమనుకుంటారు కవిత అరెస్ట్ గురించి? కవిత అరెస్ట్ గురించి ఏమనుకుంటారు? మంది మస్తు అనుకుంటున్నారు. కవిత తప్పు చేసిందా, అన్యాయంగా అరెస్ట్ చేసిరా? చిన్నగోళ్ళు అంటే ఏం తప్పు చేయలేము, కానీ తప్పు చేయలేదా? లిక్కర్ దందా, సారా దందా చేసినట్ట చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అంతేనా? సరే పోనీ కానీ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కానీ ముగ్గురు మీ ప్రధాన అభ్యర్థులు కనిపిస్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీకి వేస్తాం చూడు. ఎందుకు? మేము మా ఇష్టం బీజేపీకి వేస్తాం అని ఉన్నది. మొన్న కాంగ్రెస్కి వేసినావు కదా? మొన్న కాంగ్రెస్కి వేసినాం, మాది ఉండే ఛాన్స్. ఇది ఎవరికి వేస్తామని. ఇది కొత్త బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇలాంటోడేనా? మంచోడేనా? మా ఏరియా, మా కొండకల్, మా నరసింహారెడ్డి కొడుకు మాకు తెలియదా? మా ఊరు దగ్గర రేగడి గణాపురం, మా చేవళ్ళ మండల్ పోటు కొడుతున్నాడు సారు. ఏ పార్టీలో తిరుగుతావే నువ్వు నార్మల్గా? ఏ పార్టీలో తిరిగి అన్నీ మన పార్టీలే అంటాం మనం. అంతే. మొన్న కాంగ్రెస్కు, ఇప్పుడు బీజేపీకి వేస్తావు. అంతే అంతే. రంజిత్ రెడ్డికేవా? వేస్తాం. మాతో 10 ఓట్లు ఉన్నాయి, నెత్తికి కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ. అంతే. నీ ఓటు మాత్రం బీజేపీకి? బీజేపీకి. ఓకే ఓకే. సెంట్రల్ ఇప్పుడు బీజేపీ ఇల్లు లేదు, ఇల్లు కావాలి. ఇప్పుడు ఇల్లు ఎట్లా చేస్తాం? అడగపోతే మీ స్పీకర్కి అడగపోతే? స్పీకర్ని అడుగుతాం. మా పిల్లాడు ఉన్నాడు కదా ఇక్కడ, చెప్పిన ఆ సీన్ దిక్కెళ్ళి. సరే ఓకే.